చంద్రబాబు గారు పని రాక్షసుడు అన్నటువంటిది మరొక నిరూపించుకున్నారు. అక్కడ అది బూతు కాదు, అద్భుతంగా రాత్రి పగలు పని చేస్తారన్నటువంటిది. నిన్న ఒకవైపున రాత్రి 1 గంట దాకా కమాండ్ కంట్రోల్ రూమ్లోనే ఉండి పర్యవేక్షించి తుఫాను తీరం దాటేటటువంటి సందర్భంలో లోకేష్ కప్పచెప్పి ఆ తర్వాత మళ్ళీ ఉదయాన్నే ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తూ ఇదే సందర్భంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఉచితంగా నిత్యావసర వస్తువులకు సంబంధించి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జీవో జారీ చేశారు. ప్రతి కుటుంబానికి 25 కిలోలు బియ్యం ఇవ్వమని చెప్పేసి, మత్స్యకారులకి 4 రోజుల నుంచి వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి 50 కిలోలు ఇవ్వమని, కందిపప్పు కిలో, నూనె 1 లీటరు, ఉల్లిపాయలు 1 కిలో, బంగాళదుంపలు 1 కిలో, చక్కెర 1 కిలో పంపిణీ చేయాలని ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా చర్యలు వెంటనే ప్రారంభించమని సివిల్ సప్లైస్ కమిషనర్ని ఆదేశించారు. అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఇతర కూరగాయల సరఫరా బాధ్యతను మార్కెటింగ్ కమిషనర్కి అప్పచెప్పారు. శరవేగంగా అవన్నీ ఈ వర్షాలు ఇంకా పడుతూ ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. ఆ కురుస్తున్న వర్షాలు ఇవన్నీ పూర్తయ్యే సమయానికి వాళ్ళ ఇళ్లలో ఉండాలి. కొన్ని చోట్ల నీళ్లు ఇంకా పొంగి పొరుతున్నాయి, ఇళ్లలోకి వెళ్తున్నాయి. అట్లాంటి వాటి మీద కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోమన్నారు. చకచకా కదులుతున్నారు. ఓ పక్కన పవర్ సప్లై త్వరగా పునరుద్ధరించుకొచ్చారు. దాదాపుగా ఒక 4 సబ్స్టేషన్ల పరిధిలో తప్ప మిగతావన్నింటినీ కూడా మధ్యాహ్నానికే సెట్ చేసుకొచ్చారు. అలాగే ఎప్పటికప్పుడు కరెంటు స్తంభాలు అవి సెటరేట్ చేసుకొస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి ఎంత నష్టం జరిగింది, అట్లాగే ఇతర అంశాలకు సంబంధించి ఏం నష్టం జరిగింది అన్నటువంటి అంచనా వేసే పనిలో ఉన్నది. ఒకవైపున ప్రభుత్వం, బాబు గారు స్వయంగా తిరుగుతున్నారు.